తొలి తెలుగు సినిమాలు హాస్యానికి పెద్దపీట వేశాయి. హాస్యాన్ని పండించే నైపుణ్యమున్న నటీనటులు ఎక్కడున్నా వారికి అవకాశాలు కల్పించేవారు. ఆనాటి రోజుల్లో నటులతో సమానంగా పోటీపడి హాస్యాన్ని పండించే నటీమణులు చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవారు. అలాంటి వారిలో గిరిజ కూడా ఒకరు. గయ్యాళితనంతో కూడిన హాస్యం ఆమెకు వరం. గిరిజ తెరపై కనిపించింది అంటే ఆమెకు జోడిగా రేలంగి ఉన్నాడని ప్రేక్షకులు అర్థం చేసుకునేంతగా ఈ జోడి తెరపై నవ్వులను పండించేవారు. సహజసిద్ధమైన హాస్యం ఆమెకు దేవుడిచ్చిన వరం. 13 ఏళ్ల వయసుకే వెండి తెరపై అలరించిన నటి గిరిజ. అవకాశాలు ఒక్కసారే వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే జీవితంలో స్థిరపడగలమనే నానుణ్ణి గిరిజ తన కెరియర్లో నిజం చేసింది. 1936లో కాంకిపాడులో పుట్టిన గిరిజ గుడివాడలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసింది. తల్లి రంగస్థల నటి కావడంతో గిరిజకు ఆ రంగంపై మక్కువ ఏర్పడింది. తల్లి మద్రాసులో నాటకాల్లో నటిస్తుంటే కూతురు గిరిజ తన పెద్దమ్మ వద్ద ఉండి చదువుకుంది. అయితే 13 ఏళ్ల వయసులో గిరిజ తన తల్లి వద్దకు వెళ్ళగా ఆమె ఫోటో కస్తూరి శివరాం చూసి ముచ్చటపడ్డారట. తాను నిర్మించిన పరమానందయ్య కథ సినిమాలో అక్కినేనికి జోడీగా రాజకుమారిగా నటించి మెప్పించింది. అయితే ఆ రోజుల్లో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ గిరిజకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాదు ఈ సినిమాతోనే అటు రేలంగి కూడా ఇండస్ట్రీకి పరిచయం కావడం విశేషం. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేసిన పాతాళ భైరవి సినిమాలో చిన్న పాత్ర చేసింది. ఆ పాత్ర కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎప్పుడైతే గిరిజ రేలంగికి జోడీగా నటించడం మొదలుపెట్టిందో అప్పటి నుంచే ఆమెకు అవకాశాలు పెరిగాయి. ఇండస్ట్రీలో ఈ జోడీ హిట్ జోడీగా ముద్రపడింది. ఏ సినిమా నిర్మాణం జరుపుకుంటున్నా ఈ జోడీ ఉండి తీరాల్సిందే. వీరి కోసమే ప్రత్యేకించి ట్రాకులు రాయించేవారట దర్శక నిర్మాతలు. 1950 నుండి 60 దశకంలో తిరుగులేని తారక ప్రధాన హీరోయిన్లకు సమానంగా గౌరవాన్ని అందుకుంది గిరిజ. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదరో అన్నట్టుగా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. గిరిజ విషయంలోనూ ఇదే నిజమైంది. 100 సినిమాలు నటించిన గిరిజ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం తన జీవితాన్ని నిట్ట నిలువున కుదేసింది. తెరపై నటించే నటిమణులకు తెర వెనుక సినిమాను నటించే దర్శకత్వ శాఖకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. దర్శకత్వ శాఖలో పనిచేసే వారితో చనువుగా ఉంటారన్నది వాస్తవం. అయితే ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని చుట్టుపక్కల వారు చెప్తున్నది విని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళన్నట్టుగా వ్యవహరించకూడదు. గిరిజ దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న సన్యాసి రాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారి చివరకు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సన్యాసి రాజు గురించి తన తోటివారు హెచ్చరించినా గిరిజ వినిపించుకోలేదు. వివాహం తరువాత గిరిజ జీవితం క్రమంగా అంధకారంలోకి జారుకుంది. గిరిజ భర్త సన్యాసిరాజు విజయగిరి ధ్వజ ప్రొడక్షన్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి 1969లో ఎన్టీఆర్, కాంచన, అంజనీలతో బాలే మాస్టర్ సినిమా తీశాడు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచింది. 1971లో ఎన్టీఆర్ చంద్రకళతో పవిత్ర హృదయాలు తీశారు. ఆ సినిమా కూడా విజయవంతం కాకపోవడంతో గిరిజ సంపాదించిన ఆస్తంతా కోల్పోయింది. మద్రాసు 2 అంతస్తుల విశాలమైన భవనం అప్పులతో చేజారిపోయింది. తనతో కలిసి నటించిన రేలంగి చేసిన సహాయమే ఆమె చివరి వరకు నిలబడేందుకు ఉపయోగపడింది. అయితే రేలంగి మరణం ఆమెకు తీరని లోటుగా మారింది. సహాయం చేసేవారు లేక, సరైన ఆధారం లేక చివరి రోజులో దుర్భర జీవితాన్ని గడిపింది. ఊట గడవని స్థితికి వచ్చింది. రాజశ్రీ, భీష్మ సుజాత వంటి సహనటిమణుల ఆధారాలతో ఎలాగో కొంతకాలం బతుకుబండిని నెట్టుకొచ్చింది. కానీ ఒంటి కాలుపై బతుకుబండి ముందుకు సాగక కళా ప్రవాహంలో కొట్టుకుపోయింది. తన హాస్యంతో ఎందరినో నవ్వించిన గిరిజ చివరి రోజులో నవ్వుల పాలై తిండికి కరువై దుర్భరమైన స్థితిలో కన్ను మూసింది. అందుకే మన జీవితంలో తీసుకునే కొన్ని కీలక నిర్ణయాల్లో తొందరపాటు ఉండకూడదని పెద్దలు చెప్తుంటారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.